శనివారం ఉదయం అమెరికా అలాగే ఇజ్రాయిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వైమానిక దాడుల్లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లయన్స్ రోర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ వైమానిక దాడుల్లో ఇరాన్ టెహ్రాన్ లోని ఖమేనీ నివాస సముదాయంపై బాంబులు పడడంతో ఖమేనీ మరణించినట్టుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం 5 గంటలకు ఇరాన్ స్టేట్ టీవీలు నల్ల బ్యానర్ తో ఖమేనీ మరణ వార్తను కూడా ప్రకటించాయి. ఆయన వీరమరణం పొందారు అని పేర్కొంటూ దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలను అలాగే 7 రోజుల ప్రభుత్వ సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఇది గొప్ప అవకాశమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక అలాగే ఖమేనీ మరణంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ ప్రతీకారంగా ఇటు దుబాయ్, దోహా వంటి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా అమెరికా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఖమేనీ కుటుంబ సభ్యులైన కుమార్తె, మనవరాలు అలాగే అల్లుడు, ఖమేనీ అల్లుడైన మెస్బా అల్ ఉదు బాఘేరీ ఖనీ కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. ఖమేనీ కుమారుడు మోస్తబా ఖమేనీ భాగ్య అలాగే ఖమేనీ కోడలు జహ్రా అద్దాద్ అడేల్ కూడా మరణించినట్టుగా కొన్ని వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబానికి చెందిన 4 సభ్యులు ఈ దాడుల్లో మరణించినట్లుగా ఇరాన్ మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని తెలుపుతోంది. ఈ ఘటన ఇరాన్ లోని టెహ్రాన్ లోని ఖమేనీ నివాస సముదాయంపై జరిగిన భీకర బాంబు దాడిలో చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చరిత్రకు సంబంధించి కూడా కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన బాల్యం, విద్య అన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. ఖమేనీ ఏప్రిల్ 19, 1939న ఇరాన్ లోని పవిత్ర నగరమైన మషాద్ లో ఆయన పుట్టారు అని చెబుతూ ఉంటారు. ఒక పేద ముస్లిం మత పండిత కుటుంబంలో ఆయన జన్మించారు. 8 మంది సంతానంలో ఆయన రెండవ వాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈయన తాతగారి మూలాలు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీకి చెందినవిగా కొన్ని నివేదికలు కూడా చెబుతూ ఉన్నాయి. నిజానికి ఖమేనీని ఈ రోజు ఇరాన్ ఒక దేశ పితగా, ఒక మత పెద్దగా ఖమేనీని భావిస్తూ ఉంటుంది. షియా ముస్లింలందరికీ కూడా మత గురువుగా, ఆ స్థాయిలో ఒక మత గురువు స్థాయి నుంచి ఆయన ఒక రాజకీయ ప్రస్థానం వరకు కూడా కొనసాగారు అని చెప్పాలి. చిన్నతనంలోనే మతపరమైన విద్యను సెమినరీలుగా ఆయన అభ్యసించారు. 11 ఏళ్లకే ఆయన మత గురువుగా మారారు. రాజకీయ ప్రస్థానం అలాగే పోరాటాలన్నీ కూడా ఆయన అలా కొనసాగుతూ వచ్చాయి. 1960 నుంచి 70 కాలంలో అప్పటి ఇరాన్ రాజు షా పహ్లావి పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం జరిగింది. ఆ తరువాత 1981, 1989లో ఆయన ఇస్లామిక్ విప్లవం తరువాత అధ్యక్ష పదవిని కూడా పొందారు. ఇరాన్ 3వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1981లో జరిగిన ఒక బాంబు దాడిలో ఆయన కుడి చేయి పూర్తిగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి ఆయన ఎడమ చేతిని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. సుప్రీం లీడర్ గా దాదాపుగా 36 ఏళ్ల పాటు ఆయన పాలన కొనసాగింది. 1989లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణం తరువాత అలీ ఖమేనీ 2వ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. ఒక ఇరాన్ సైన్యం IRGC ఏదైతే ఉంటుందో, IRCG ఇరాన్ సైన్యం ద్వారా న్యాయ వ్యవస్థ, మీడియా మీద ఆయనకు పూర్తి నియంత్రణ ఉంటూ ఉండేది. 36 ఏళ్ల పాటు ఆయన దేశాన్ని ఉక్కి పిడికిలతో పాలించినట్లుగా విశ్లేషకులు పేర్కొంటూ ఉంటారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇలా ఆకస్మిక మరణం ఖమేనీ చెందడంతో దేశం యావత్తు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా 36 ఏళ్ల పాటు సుల్తాన్ గా చెబుతూ ఉంటారు ఖమేనీని. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు ఖమేనీ ప్రస్థానం అనేది ఒక అప్రతిహతంగా కొనసాగిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చరిత్ర అనేది అందరూ ఈ రోజు ఇరాన్ లో మాట్లాడుకుంటున్నారు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ప్రకటన విడుదల చేశారు. ఒక విప్లవ నాయకుడిని కోల్పోయాం. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారు అంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయిల్, మరొక వైపు దుబాయ్ ప్రజలు భయం గుప్పెట్లో గడగడలాడుతున్నారు. ఇజ్రాయిల్ నగరాలపైకి ఇరాన్ డ్రోన్లు దాడులు చేస్తూ ఉన్నాయి. జెరూసలేం గగనతలంలో ఇరాన్ డ్రోన్లు కనిపించాయి. ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్ శబ్దాలు వినబడుతున్నాయి.
ఇరాన్ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేస్తోంది ఇజ్రాయిల్.